హలో అందరికీ. ఈరోజు సాటర్డే కదా, పొద్దున్నే టిఫిన్ వచ్చేసి మా ఇంట్లో పులగము చట్నీ చేశాను. నువ్వుల చట్నీ పులగం కాంబినేషన్ చాలా బాగుంటుంది. పులగంలోకి ఏ చట్నీ కాంబినేషన్ అయినా సూపర్గానే ఉంటుందిలేండి. తర్వాత నువ్వుల్లో ప్రోటీన్స్ బాగా ఉంటాయి కదా, అందుకనేసి తెల్ల నువ్వులతో చట్నీ చేశాను ఈరోజు. ఎప్పుడు పల్లి చట్నీ, పచ్చికారము, పచ్చి కొబ్బరి వేసి చేస్తూ ఉండేదాన్ని. కాకపోతే ఈరోజు ఇలా డిఫరెంట్గా చేద్దాం, తినాలనిపించింది, అందుకు చేస్తున్నాను. రోజు దోశలు, ఇడ్లీలు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, పొంగనాలు, పొంగలి అలాగా. అందుకనేసి ఈరోజు ఇలా పులగము చట్నీ చేసుకుంటున్నాను. రోజు అవే బోర్ కొట్టి తర్వాత వచ్చేసి బాగా వేగిన తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు బాగా వేగితేనే మంచి స్మెల్ వస్తుంది చట్నీకి కూడా. ఈ నువ్వుల చట్నీని పచ్చిమిరపకాయలతోనే కాకుండా ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, దాంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ముందే టమోటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, చింతపండు, జీలకర్ర అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నీ వేసి వేయించుకోవాలి. వేయించేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి బాగా మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. మీకు కూడా పడుతున్నాయి? కామెంట్ చేయండి. అలాగే ఈరోజు కొంచెం ఎండ వచ్చింది. బట్టలు ఉతుక్కునేకి దానికైనా ఈరోజే వీలు ఉంటుంది. మరీ వర్షాలు ఉన్నాయి అంటున్నారు 3 days. మాకైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఈరోజే కొంచెం ఎండ వచ్చింది. 1 week అవుతుంది అసలు ఎండ అనేదే లేదు. ఈరోజు బాగా ఎండ వచ్చింది. బట్టలు ఉతుక్కునేకి ఏదానికైనా వీలు ఉంటుంది. తర్వాత వచ్చేసి మా ఇంటి చుట్టూ నీళ్ళే ఉన్నాయి ఫ్రెండ్స్. మా ఇల్లు కొంచెం ఊరి బయట ఉంటుందన్నమాట. మా ఇల్లు మధ్యలో ఉంటుంది, చుట్టూ నీళ్ళే ఉంటాయి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి, కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే పులగానికి పచ్చి పొట్టు బ్యాళ్ళు ఉంటాయి కదా, పెసర బ్యాళ్ళు, అవి మా అత్త బ్లోరింగ్ పౌడర్ వేసి పురుగు పట్టకుండా కలిపి పెడుతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి పెసర బ్యాళ్ళలో మా అత్త బ్లోరింగ్ పౌడర్ కలుపుతుంది అనమాట, పురుగు పట్టకుండా. దండిగా తీసుకుంటాం కదా, చాలామంది ఉంటాము కాబట్టి ఇలా కలిపి పెడుతుంది. అందుకనేసి బియ్యంలో వేయకుండా సపరేట్గా కలిపి ఇలా వేసాను. ముందే బియ్యం కడిగి వేసి పెట్టుకున్నాను. పెసరబ్యాలు సపరేట్గా కడిగి ఇందులోనే వేసాను, నీళ్ళన్నీ వంపేసి. తర్వాత కొద్దిగా గల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం నీట్గా అడుగునంతా తుడిచేసి క్లాత్తో ఒక 5 minutes నానిన తర్వాత రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పులగం చాలా బాగుంటుంది. అలాగే చట్నీని రోట్లో వేసుకొని బాగా దంచుకుంటాను. మిక్సీకి అయితే ఏం బాగుండదు, రోట్లో వేస్తేనే తింటారు మా ఆయన. అందుకనేసి రోట్లోనే లేట్ అయినా రోట్లోనే దంచుతాను. అదిగోండి పులగం కూడా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, బాయ్.